హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ ట్రైనర్ లావణ్య గూడెల్లి గారు ఉన్నారు, బి ది చేంజ్ ఫౌండర్. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, డ్రగ్స్ అనేది చాలా 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 వైరల్ అవుతున్న కంటెంట్ ఎప్పటికప్పుడు. అంటే ఈ ఇయర్ డ్రగ్స్ గురించి ఏదైనా ఒకటి జరిగింది తెలంగాణలో అని చెప్పేసి అనుకున్నాము అంటే సరే అయిపోయిందిలే అనుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిఫ్రెష్గా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. డ్రగ్స్ అనేది యూత్కే కాకుండా, అటు ఫిల్మ్ ఆర్టిస్టులకే కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్కి, ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలామందికి అలవాటు అవుతూ ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు దాని గురించి మనం వింటూనే ఉన్నాము. బేసిక్గా డ్రగ్స్కి అసలు ఎందుకు అడిక్ట్ అవుతారు? సో డ్రగ్స్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అడిక్షన్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే అదొక వ్యసనం. సో ఆ వ్యసనానికి జనాలు ఎప్పుడు వెళ్తారంటే ఎక్స్ట్రీమ్ ప్లెజర్ కానీ లేదా ఎక్స్ట్రీమ్ డిప్రెషన్, రెండు రకాలుగా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ డిప్రెషన్కి వెళ్ళినప్పుడు, ఒక మనిషితో మాట్లాడినప్పుడు మనకు పీస్ దొరకట్లేదు, లేదా ఒక హాబీని ఇన్కల్కులేట్ చేసుకున్నప్పుడు పీస్ దొరకట్లేదు, లేదా చుట్టుపక్కల ఉన్న ఎవరి ద్వారా పీస్ దొరకట్లేదు అంటే మనిషి తనకి ఇంకా ఏది ఎక్స్ప్లోర్ చేస్తే పీస్ దొరుకుతుంది. సో దే ఆర్ ఫైండింగ్ ఇట్ ఎస్ డ్రగ్స్. కొంతమంది పోర్నోగ్రఫీకి కూడా అడిక్ట్ అవుతారు ఇదే ప్రాసెస్లో. సెకండ్ థింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ప్లెజర్స్. అంటే బాగా డబ్బున్న వాళ్ళు అన్ని రకాల ప్లెజర్స్ అనుభవించిన తర్వాత ఇంకేం మిగిలింది, వాట్ కెన్ ఐ డూ విత్ దిస్ మనీ, దిస్ లగ్జరీ అని. సో ఈ రెండు రకాల వాళ్ళే ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అప్పుడప్పుడే కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ కాలేజ్ టీనేజర్స్ ఏంటంటే కొత్తదనాన్ని రుచి చూడాలి, లేదంటే కొత్త అలవాట్లకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. సో దానివల్ల ఇప్పుడు డ్రగ్స్, ఈవెన్ ఐ హర్డ్ దట్ ఈ జొమాటో కాదు కానీ మేబీ వీ కాంట్ టేక్ ది నేమ్, సమ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే రోజు గ్రోసరీస్ అమ్ముతున్నారో అలాంటి వెబ్సైట్స్లో కూడా ఒక కేటగిరీ ఎలక్ట్రిక్ సిగరెట్స్ అమ్ముతున్నారని ఇప్పుడిప్పుడే చాలా మంది, నేను కూడా విన్నాను. అది నిజమేనా? నిజం అంటున్నారు, చూడాలి మరి. సో ఎలక్ట్రిక్ సిగరెట్స్ కూడా, అది కూడా డ్రగ్ అంట. ఓకే. సో గొప్ప గొప్ప కంపెనీలే ముందుకొస్తున్నాయి ఇండైరెక్ట్ వేలో డ్రగ్ని ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి. ఓకే. సో మనిషి ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ వచ్చినప్పుడు ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి, లేదంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఈ సమస్యల నుంచి బయటపడడానికి డ్రగ్స్ ఎన్నుకునేవారు 50% అబౌవ్ డెఫినెట్గా ఉంటారు. కాదు, ఒక టైంలో ఎక్స్ట్రా ప్లెజర్ కావాలి అనుకున్నప్పుడు నిజంగానే డబ్బులుంటే సమ్ ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళు. అంటే మా అవుట్ ఆఫ్ స్టేట్ లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్లెజర్ ఇంట్లో కూర్చుంటే చాలా ఈజీగా దొరికేస్తుంది అని చెప్పేసి డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. చేతిలో ఇంటర్నెట్ ఉంది. నాట్ ఓన్లీ దిస్ ఇండియా నుంచే కాదు, విదేశాల నుంచి కూడా డ్రగ్స్ అఫీషియల్ గా తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రకరకాల ఫెవికల్ కానీ, లేదంటే డిఫరెంట్ థింగ్స్. అంటే మనిషి ఏదైతే చేయకూడదు, అతి అంటారు, ఏదైతే చేయకూడదు వాటి అన్నిటిని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈ మనుషులు నిజంగా ఇది పతనానికి దారి తీస్తుంది. కానీ కమింగ్ టు ద సైకలాజికల్ పార్ట్, అంటే మనిషి బ్రెయిన్ లో ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటారో హై లెవెల్ ఆఫ్ ప్రెజర్ ఎప్పుడైతే వస్తుందో హై లెవెల్ ఆఫ్ డోపమైన్ అంటాం, అది ఇన్స్టెంట్ డోపమైన్. అలా రావడం వల్ల ఏంటంటే ఆ ప్లెజర్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. కొంతమంది ఇష్టమైన వ్యక్తి మాట్లాడిపోతే ఎలా బాధపడతారు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి. దిస్ ఇస్ ఆల్సో సేమ్ అడిక్షన్. డ్రగ్స్ ఒక్కసారి తీసుకొని వదిలేయడానికి లేదు. ఒక్కసారి బలవంతంగా అడిక్ట్ అయినా మీకు కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తారు, డ్రగ్స్ తీసుకోవడం కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు, ఇలాంటి సీన్స్ చూపిస్తారు. సో ఇది ఎందుకు అని అంటే మనిషి ఒక్కసారి డ్రగ్ అడిక్ట్ అవుతే దాని నుంచి బయటపడడం హైలీ ఇంపాసిబుల్. మీరు థెరపీ తీసుకున్నా కానీ, కౌన్సిలింగ్ తీసుకున్నా కానీ అడిక్ట్ అవ్వడం ఈజీ ప్రాసెస్, అందులోకి దిగడం చాలా చాలా ఈజీ ప్రాసెస్. కానీ అందులో దిగిన తర్వాత బయటికి రావడం అనేది చాలా టఫ్ ప్రొసీజర్. థెరపీస్ పనికిరావు, మెడిసిన్ పనికిరావు. ఎందుకంటే మన బ్రెయిన్ని అంత ఇంపాక్ట్ చేస్తుంది, బ్రెయిన్ అంత కంట్రోల్ తీసుకుంటుంది, మన బిహేవియర్ మారిపోతుంది, స్కిన్ కలర్ మారిపోతుంది. మన ఒక లోకంలో ఉండిపోతారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళంతా. ఎవ్రీడే ఒక్క సిప్ తీసుకునే వాళ్ళు, లేదంటే ఒక్క అటెంప్ట్ తీసుకునే వాళ్ళు 3 attemptsకి ఇంక్రీజ్ అయిపోతుంది, 10 attempts, 20 attempts. ఇంకా ప్రపంచం వాళ్ళు ఏంటంటే ఒక చీకటి రూమ్లో ఉండాలి, లేదంటే పోర్నోగ్రఫీ, లేదంటే సెక్సువల్ కంటెంట్కి అడిక్ట్ అయిపోవడం. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఒక్క అరాచకమే కాదు, ఇట్ విల్ కనెక్టెడ్ టు 360 degrees అనమాట. బేసిక్గా ఇప్పుడు ఒక సెలబ్రిటీ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ పార్ట్నర్ ఇదే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి మీరు అన్నట్లుగానే డిఫరెంట్ పీపుల్తో తన లివింగ్లో ఉంది అని చెప్పేసి కూడా చాలా రకాలుగా మాటలు వస్తున్నాయి. అంటే ఒక మనిషిని మనం ఎంత ఇష్టపడినా కానీ వన్స్ ఆ డ్రగ్కి అడిక్ట్ అయిన తర్వాత మన మెంటల్ స్టెబిలిటీ కూడా మన చేతుల్లో ఉండదా?
డెఫినెట్లీ మనం మాట్లాడే తీరు కానీ ఆలోచించే విధానం చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషి సరిగ్గా ఆలోచిస్తేనే సరైన నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. సరైన నిర్ణయాల వల్లే వాళ్ళ లైఫ్ చెడు వైపా మంచి వైపా అనేది నావిగేట్ అవుతుంది బేసిక్గా. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మన ఆలోచన మన కంట్రోల్లో ఉండదు. హై కైండ్ ఆఫ్ ఎమోషన్స్, కోపం కూడా ఎక్కువ వస్తుంది, ఆనందం ఎక్కువగా వస్తుంది, లేదంటే ఏదైనా లైక్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఒకరిని కొట్టాలనిపించింది కొట్టేస్తారు, ఆలోచించరు. ఒకరిని తిట్టాలనిపించింది తిట్టేస్తారు, ఆలోచించరు. సో డ్రగ్స్ వల్ల మన బ్రెయిన్లో సైంటిఫికల్ పార్ట్ చూసుకుంటే కొన్ని రకాల న్యూరాన్స్ కానివ్వండి, మన బ్రెయిన్లో వైర్ అయినటువంటి ఈ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ప్రతిది కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనిషి ఆలోచన విధానం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఏంటంటే మానవతా విలువలు అంటాం మనం సొసైటీలో కొన్ని రకాలు, అంటే చెడు చేయొద్దు, మంచి చేయాలి, లేదంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఓన్లీ వన్ పార్ట్నర్, ఇలా కొన్ని రకాల ఎథిక్స్ వాల్యూస్ ఆల్రెడీ బిల్ట్ అయి ఉంటాయి మన సొసైటీలో. సో వీటన్నిటికీ వ్యతిరేకంగా వెళ్ళడానికి కూడా డ్రగ్స్ చాలా చాలా యూనో పీపుల్ని పుష్ చేస్తుంది. ఆలోచన విధానం డెఫినెట్గా మారిపోతుంది. చాలా మంది టీనేజర్స్ చూడొచ్చు, పేరెంట్స్కి తెలియకుండా కాలేజెస్లో ఎవరో గ్యాంగ్స్ ఉంటారు, వాళ్ళ బిజినెస్ ఏంటి కాలేజెస్ని ఫోకస్ చేయడం. అవును, కాలేజెస్ని కొత్తగా అమాయకంగా ఉన్న వాళ్ళకి బలవంతంగా అలవాటు చేస్తారు. బట్ ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత ఈ విక్టిమ్ ఎవరైతే డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారో వాళ్ళు వదిలిపెట్టరు. డబ్బులుగా ఎంతైనా ఖర్చు పెట్టి ఫస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇవ్వడము. ఇప్పట్లో చాక్లెట్స్ లాగా వస్తున్నాయంట, ఎలక్ట్రిక్ సిగరెట్స్ లాగా వస్తున్నాయంట, ఈటబుల్స్లోని ఈవెన్ స్కూల్స్లో కూడా, ఇంటర్నేషనల్ స్కూల్స్లో దే ఆర్ క్యారింగ్ డ్రగ్స్ ఇన్ ద బ్యాగ్స్. ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎక్కువ ఎవరు ఉంటారు, హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లలు మాత్రమే ఉంటారు. సో అలాంటి హైలీ కంట్రోలబుల్ జోన్లో ఉన్న పిల్లలు కూడా డ్రగ్స్ అనేది అడిక్ట్ అవుతున్నారు. వన్ రీజన్ మనం ట్రై చేయొచ్చు ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ వల్ల కూడా జనాలు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. సో ట్రై చేద్దాం, పిల్లలకి ఈ క్యూరియాసిటీ కూడా ఉంటుంది, ఎగ్జైట్మెంట్, డ్రగ్స్ అంట ఏంటో ట్రై చేద్దామని ఒక కేటగిరీ ఉంటారు. డిప్రెషన్ వల్ల తీసుకునే వాళ్ళు ఇంకో కేటగిరీ ఉంటారు. హై కైండ్ ఆఫ్ ప్లెజర్స్ కూడా, ఈ రెండు కూడా యాడ్ అయి తీసుకునే వాళ్ళు ఇంకో కేటగిరీ. ఓకే. అండ్ వన్స్ అసలు నిజంగానే డ్రగ్స్కి ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నిజంగా అలవాటు పడి వాళ్ళు బయటకు రావాలి అనుకుని బయటకు రాలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అసలు నిజంగా ఒక డ్రగ్ అడిక్ట్ ఎవరైనా కానీ బయటకు రావాలి అంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ తప్పులు చేస్తారు. సో డ్రగ్ తీసుకోవడం 100% తప్పు, కానీ దాంతోనే మీ లైఫ్ ఎండ్ అయిపోదు. ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారు, ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు, ఏదో సో కాల్డ్ రీజన్స్ వల్ల అనుకుందాం. సో ఒక పాయింట్లో మీరు రియలైజ్ అయ్యారు, నేను చాలా తప్పు చేస్తున్నాను, బయటపడాలి, కానీ మీరు బయటపడలేకపోతున్నారు. సో హౌ కెన్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్? సో డెఫినెట్గా పీర్ గ్రూప్ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఫ్యామిలీ కానీ పార్ట్నర్ కానీ, లేదంటే 100% వాళ్ళు బయటపడడానికి ఒకే అటెంప్ట్లో అవ్వదు. డ్యూరేషన్ పట్టొచ్చు, 3 months 6 months ఇయర్ అయినా పట్టొచ్చు. సో వాళ్ళకి థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. థెరపిస్ట్ని కలవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు కొన్ని టెక్నిక్స్ చెప్తారు, మన బ్రెయిన్ ఎట్లా రివైర్ చేసుకోవచ్చు అని కొన్ని టెక్నిక్స్ చెప్తారు. సో దానివల్ల లైఫ్ స్టైల్ కూడా చాలా మారాల్సి ఉంటుంది, మనకున్న అలవాట్లు కూడా చాలా మారాల్సి ఉంటుంది. సో అప్పుడు చిన్న చిన్నగా బయటకు వస్తారు. సో వీటి నుంచి బయటికి రావాలంటే నేనేం చెప్తానంటే, ఏదైనా స్కిల్ మీద కానీ, ఏదైనా మీకు బాగా ఇష్టమైన దాని మీద ఫోకస్ చేయండి. ఆర్ట్ కానీ, లేదంటే మీకు ఏదో ఒక ఇష్టం ఉంటుంది, మనిషిని కూర్చోబెట్టి మనం డీప్ అనాలిసిస్ చేస్తే ప్రతి మనిషికి ఏదో ఒక స్కిల్, ఏదో ఒక ఆర్ట్ 100% ఇష్టమై ఉంటుంది, వాళ్ళకి వచ్చి ఉంటుంది. కొంచెం వాళ్ళు ఆ స్కిల్ని పదును పెడితే డెఫినెట్గా థెల్ సక్సీడ్. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, చిన్న టెక్నిక్స్, రోజు డైలీ హ్యాబిట్స్లో మార్పులు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను తప్పు చేశాను కదా, నేను డ్రగ్ తీసుకున్నాను, నా వాళ్ళు జడ్జ్ చేస్తారనే జోన్లో ఉండకండి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దాట్. అప్పుడే నీ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ చేస్తారు. థెరపీ నుంచి, లేదంటే చిన్న మంచి అలవాటు చేసుకోవడం వల్ల బయటపడతారు. సో ఫస్ట్ డెసిషన్ డ్రగ్ అడిక్ట్స్ తీసుకోవాల్సింది అక్కడితోనే లైఫ్ ఆగిపోలేదు. మీరు కొత్తగా రీస్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫోన్ డెడ్ అయిపోయింది, ఫోన్ ఛార్జింగ్ పెడతాము, యూఆర్ రీస్టార్టింగ్ ద మొబైల్. అన్ని అప్లికేషన్స్ అట్లే ఉంటాయి. ఓకే, వైరస్ వచ్చింది, వాట్ డూ యూ డూ, యూల్ రీస్టార్ట్. సిస్టమ్ని తీసుకోండి, వైరస్ వచ్చింది, అగైన్ రీస్టార్ట్. సో లైఫ్లో కూడా రీస్టార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు పడిపోయినా అన్నిసార్లు పైకి లేవాలి. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. సో మీరు మంచిగా మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. జడ్జ్మెంట్స్ ఉంటాయి, మీరు తప్పు చేశారు కాబట్టి డెఫినెట్గా పీపుల్ జడ్జ్ చేస్తారు. జడ్జ్ చేసినంత మాత్రాన మీరు తప్పుడు మనిషిగా ఎప్పుడు లైఫ్లో మిగిలిపోరు. యూ హ్యావ్ సెకండ్ ఛాన్స్. సో కమ్ అవుట్ ఫ్రమ్ దాట్, టేక్ థెరపీ,
టేక్ ఫ్యామిలీ సపోర్ట్, కొత్తగా కొన్ని అలవాట్లని మంచి అలవాట్లను అలవాటు చేసుకోండి. డెఫినెట్గా మీరు బయటపడతారు డ్రగ్ అడిక్షన్ నుంచి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.